హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసే ముందు నేను జనవరిది రివిజన్ అని చెప్పి ఫస్ట్ 2 మాడ్యూల్స్ కవర్ చేశాను. మిగతాది వీకెండ్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో రెగ్యులర్ కరెంట్ అఫైర్సే మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సుర్హాతాల్ isobutanol tax-free government bonds for foreign investors. India's GDP growth at 7.7% in financial year 2025 to 26. District domestic product. India's ranked 5th in the military spending and 2nd in arms imports. Kabul and lithium exploration in Argentina. So first topic, సుర్హతాల్. సో ఇది ఒక బర్డ్ శాంచురీ అన్నమాట. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి ఇది రీసెంట్గా రామ్సర్ సైట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది అన్నమాట. సో ఇది ఒక 100th రామ్సర్ సైట్ అన్నమాట. సో రామ్సర్ సైట్ గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం అన్నమాట. సో ఏదైనా వెట్లాండ్ కన్జర్వేషన్ గురించి మనకి ఈ రామ్సర్ సైట్స్ ద్వారా రికగ్నైజ్ చేస్తే వాటి కన్జర్వేటివ్ మెషర్స్ అన్నవి ఇంకా జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ సుర్హతాల్ అన్నది జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ అన్నది మనకి 100th వెట్లాండ్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే మన కరెంట్ అఫైర్స్ లో 99th రామ్సర్ సైట్ ని రికగ్నైజ్ చేశారు. ఏంటో రామ్సర్ సైట్ మనం డిస్కస్ చేయడం జరిగింది దీని గురించి. సో ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. సో అదేంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఈ సైట్ గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది మనకి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కింద మెషర్స్ కింద మనం ఎగ్జామ్లో చదవాలన్నమాట. ఓకే, సో ఇది మనకి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1991. ఇట్ ఈస్ బిల్ట్ అరౌండ్ సుర్హతాల్ అంటే a large natural lake formed when Ganga river changed its course, leaving behind the curved Oxbow lake. సో ఈ Oxbow lake అన్నది మనకి ఒక జాగ్రఫికల్ ఫీచర్ అన్నమాట. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఈ ఫీచర్ అన్నది మనకి రివర్ కోర్స్ సిస్టంలోని ఫామ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు చూస్తే రివర్ మనం డిఫరెంట్ స్టేజెస్లో చదువుతాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ అన్నది యూత్ఫుల్ స్టేజ్, అంటే దాని ఆరిజిన్ స్టేజ్లో అన్నమాట, కొండల్లోని హైట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు. ఓకే, సో అలాంటప్పుడు మనకి మెయిన్ ప్రాసెస్ అన్నది ఇరోషన్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఫామ్ అయిన ల్యాండ్ ఫామ్స్ ఏంటప్పుడు వ్యాలీస్ అండ్ వాటర్ ఫాల్స్ అన్నవి మనకి రివర్ యూత్ఫుల్ స్టేజ్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. అలాగే మెచ్యూర్ స్టేజ్లో అంటే ప్లెయిన్స్లోకి వస్తుంది. ఇప్పుడు గంగా మనకి హరిద్వార్ అదంతా దాటి ప్లెయిన్స్లోకి వస్తుంది అనుకోండి, యూపీ ఇలా. సో ఇలా మనకి అప్పుడు అది మెచ్యూర్ ఫేజ్లో వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇరోషన్ అండ్ డిపోజిషన్ రెండు అవుతుంది అన్నమాట. ఓకే, సో అప్పుడు మనకి ఫామ్ అయ్యే ల్యాండ్ ఫామ్స్ అన్ని మియండర్స్ అంటారు. అంటే ఏంటంటే ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని మియండరింగ్ అంటారు అన్నమాట. సో మనకి మియండరింగ్ ల్యాండ్ ఫామ్స్ నుంచి ఫామ్ అవుతుందే ఒక పర్టికులర్ ఇంకొక ఫీచర్ ఆక్స్బౌ లేక్. సో అది ఏమవుతుందంటే రివర్ అన్నది మనకి ఈ మెచ్యూర్ ఫేజ్లో ఇలా టర్న్ అవుతూ వెళ్తుంది కదా. సో మనకి డిపాజిట్స్ అండ్ ఇరోషన్ అంతా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది అన్నది కట్ అయిపోతుంది అన్నమాట. సో రివర్ కోర్స్ అన్నది ఈసారి ఇలా మారిపోతుంది. అంటే ముందు ఇలా టర్న్ అయ్యి వెళ్ళే రివర్ కోర్స్ ఇలా మారిపోతుంది అన్నమాట. అంటే రివర్ ఈసారి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నది మనకి ఇక్కడ శాండ్ అండ్ మిగతా అవి డిపాజిట్ అయిపోవడం వల్ల సో ఇక్కడ మనకు ఒక లేక్లా ఫామ్ అవుతుంది. దీన్నే ఆక్స్బౌ లేక్ అని చెప్పి అంటారు అన్నమాట. ఇక్కడ మీరు డయాగ్రామ్లో కూడా చూస్తే అంతే. సో డిపాజిషన్ అండ్ ఇరోజన్ వల్ల ఏంటంటే స్లోగా మనకి ఒకటి కట్ అయిపోతుంది వాటర్ సోర్స్, దాన్నే ఆక్స్బౌ లేక్ అంటారు. సో అలా ఫామ్ అయ్యిందే ఈ సుర్హతాల్ అన్నమాట. సో ఈ సుర్హతాల్ అన్నది మనకి న్యాచురల్ లేక్ ఫార్మ్డ్ వెన్ రివర్ గంగా చేంజ్డ్ ఇట్ కోర్స్, లీవింగ్ బిహైండ్ ద కర్వ్డ్ ఆక్స్బౌ లేక్. సో ఈ ఆక్స్బౌ లేక్ అన్నది మనకి రివర్ గంగా వల్ల ఫామ్ అయిన లేక్ అన్నమాట. సో ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గుర్తుంచుకోవాలి. ఇది ఆక్స్బౌ లేక్ ఏ రివర్ వల్ల ఫామ్ అయిందంటే గంగా రివర్. సో ఇది లొకేటెడ్ ఇన్ ఇండో గ్యాంగటిక్ ప్లేన్ నియర్ ద మీటింగ్ ద పాయింట్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గంగా అండ్ గాగ్రా రివర్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. సో గాగ్రా వచ్చి గంగాతో ఒక ట్రిబ్యూటరీ, గాగ్రా అన్నది గంగాకు ఒక ట్రిబ్యూటరీ, అది వచ్చి మీట్ అయ్యే ప్లేస్లో ఇది అన్నది ఫామ్ అవ్వడం జరిగింది అన్నమాట, ఈ లేక్ అన్నది. Okay, next. So every winter many migratory birds arrive from Siberia and Central Asia. సో దీని ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి వింటర్ మనకి సైబేరియా నుంచి సెంట్రల్ ఏషియా నుంచి మైగ్రేటరీ బర్డ్స్ అన్నవి వస్తాయి అన్నమాట. సో మైగ్రేటరీ బర్డ్స్ ఏంటంటే మనకి నెక్స్టింగ్ కోసమో బ్రీడింగ్ కోసమో వాళ్ళు ఉన్న వేరే ప్రాంతాలకి వెళ్ళడం జరుగుతుంది. సో అలాంటి వాటిని మైగ్రేటరీ బర్డ్స్ అంటారు. ఈ పర్టికులర్
లేక్ దగ్గరికి మైగ్రేటరీ బర్డ్స్ అన్నవి సైబేరియా అండ్ సెంట్రల్ ఏషియా నుంచి వస్తాయి అన్నమాట. సో ఎలాంటి బర్డ్స్ అంటే బార్ హెడెడ్ గూస్, కామన్ టీల్, నార్థన్ పింటేల్ ఇలాంటి మైగ్రేటరీ బర్డ్స్ అన్నవి మనకి సెంట్రల్ ఏషియా నుంచి రావడం జరుగుతుంది. అలాగే లోకల్ బర్డ్స్ కూడా ఈ పర్టికులర్ లేక్ అన్నది హ్యాబిటెంట్ మాట. సో అదేంటి సరస్ క్రేన్ అండ్ హెరాన్ అండ్ ఇలాంటి బర్డ్స్ అన్నిటికీ ఇదేంటంటే మనకి ఒక పర్టికులర్ హ్యాబిటెట్. ఓకే, సో రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి? రామ్సర్ కన్వెన్షన్ అంటే ఇట్ ఈస్ ఆన్ వెట్లాండ్. సో వెట్లాండ్ ప్రొటెక్షన్ కోసం ఒక కన్వెన్షన్ ఉంది. అదే మనకి 1975 నుంచి ఫోర్స్లోకి వచ్చిందన్నమాట. ఇవి వెట్లాండ్ కన్జర్వేషన్ గురించి వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ రామ్సర్ అన్నది ఇరాన్లో ఒక పర్టికులర్ ప్లేస్లో అక్కడ ఈ కన్వెన్షన్ సైన్ చేయడం జరిగింది. అందుకే దాన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటారు అన్నమాట. ఓకే, ఇండియా బికేమ్ సిగ్నటరీ ఆన్ 1st February 1982. సో ఇండియా మనకి ఫౌండింగ్ మెంబర్ కాదు. సో మనకి 1975లో ఇది ఫామ్ అయితే ఇండియా 1982లో ఇది జాయిన్ అవ్వడం జరిగింది అన్నమాట. సో వరల్డ్ వైడ్గా మనకి 2500 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అండ్ ఇండియాలోనే ఇప్పుడు దీంతో మనకి 100 సైట్స్ అన్నవి అయ్యాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐసోబ్యూటనాల్. సో ఐసోబ్యూటనాల్ అన్నది న్యూస్లో ఉంది. ఇది ఒక బయోఫ్యూయల్ అన్నమాట. ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. యాజ్ ఇండియా ఎక్స్పాండ్స్ ఇట్స్ బయోఫ్యూయల్ స్ట్రాటజీ బియాండ్ ఇథనాల్, ద గవర్నమెంట్ ఈస్ evaluating the use of diesel blended with up to 15% isobutynol to reduce dependence on crude oil imports మాట. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది ఒక బయోఫ్యూయల్ డీజిల్తో మిక్స్ చేయాలనుకుంటున్నారు అన్నమాట. మనకి ఇథనాల్ అన్నది మనకి పెట్రోల్తో మిక్స్ చేస్తారు. సో దాని టార్గెట్ ఏంటి? మనకి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ప్రకారం దాని టార్గెట్ ఏంటంటే E20 అంటే 20% ఆఫ్ ఇథనాల్ హ్యాస్ టు బ్లెండ్ విత్ ద పెట్రోల్. సో ఇదేంటంటే బై 2025 కల్లా అచీవ్ చేయాలన్నమాట. సో అలాగే మనకి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్ మనకి E20కి టార్గెట్ ఇయర్ 2025 ఎలా ఇచ్చిందో మనకి అలాగే బయోడీజిల్కి బ్లెండింగ్ టార్గెట్ ఒకటి ఇచ్చింది. ఏంటా బ్లెండింగ్ టార్గెట్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఇక్కడ మనకి E20 అంటే 20% ఆఫ్ పెట్రోల్తో మనకి ఇథనాల్ అన్నది బ్లెండ్ చేయాలన్నది టార్గెట్ బై 2025. అలాగే బయోడీజిల్ కూడా ఒక టార్గెట్ ఇచ్చింది. ఏంటా టార్గెట్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మనం న్యూస్లోకి వస్తే, యాజ్ ఇండియా ఎక్స్ప్రెస్డ్ ఇస్ బయోఫ్యూయల్ స్ట్రాటజీ బియాండ్ ఇథనాల్, గవర్నమెంట్ ఏంటంటే మనకి ఈ డీజిల్ బ్లెండింగ్ని 15%కి ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. ముందు 1% ఉండేది, దాన్ని 15%కి ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు ఐసోబ్యూటనాల్ ఫీచర్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ముఖ్యంగా ఈ టాపిక్ అన్నది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ డైమెన్షన్లో కవర్ అవుతుంది, ముఖ్యంగా బయోటెక్నాలజీ ఈ డైమెన్షన్లో. సో ఐసోబ్యూటనాల్ ఈజ్ అన్ ఆల్కహాల్ బేస్డ్ బయోఫ్యూయల్ దట్ క్యాన్ బి బ్లెండెడ్ విత్ డీజిల్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అన్నమాట. ఈవెన్ ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్లో కూడా మనకి కవర్ అవుతుంది అన్నమాట. ఇట్ హ్యాస్ అ హయ్యర్ ఎనర్జీ కంటెంట్ అండ్ కంబషన్ క్యారెక్టరిస్టిక్స్ క్లోజర్ టు ద కన్వెన్షనల్ హైడ్రోకార్బన్ ఫ్యూయల్స్ అన్నమాట. సో కన్వెన్షనల్ హైడ్రోకార్బన్ ఫ్యూయల్స్ అంటే మనకి పెట్రోల్, డీజిల్ ఇవి ఉంటాయి కదా, ఇవి కన్వెన్షనల్ హైడ్రోకార్బన్స్ ఫ్యూయల్స్ మాట. సో మనకి ఈ ఐసోబ్యూటనాల్ ఎనర్జీ కంటెంట్లోని అలాగే మనకి వస్తున్న ఎనర్జీ దాని నుంచి అంటే ఫ్యూయల్ బర్న్ అయ్యి ఎనర్జీ ఇస్తుంది కదా. సో దాంతో మనకి పెట్రోల్ అండ్ డీజిల్తో కంపేర్ చేస్తే ఇంచుమించు ఈక్వల్గా అంత ఎనర్జీని ప్రొవైడ్ చేయగలరని చెప్తుంది, రిజల్టింగ్ ఇన్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ స్మాలర్ ఇంపాక్ట్ ఆన్ వెహికల్ మైలేజ్ రాదర్ దాన్ ఇథనాల్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి ఈ ఐసోబ్యూటనాల్ అన్నది, సో మనకి కంబషన్ అన్నది మనకి పెట్రోల్ అండ్ డీజిల్ ఎంత ఎనర్జీ ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఉంటుందో అంతే ఉంటుంది. అండ్ అలాగే మైలేజ్ కూడా బాగా వస్తుంది ఇథనాల్తో కంపేర్ చేస్తే అని చెప్పంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మైలేజ్ అంటే ఏంటి? మైలేజ్ అంటే 1 లీటర్ పెట్రోల్కి మనం ఎంత దూరం వెళ్ళగలుగుతున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మైలేజ్. ఓకే, 1 లీటర్ పెట్రోల్ వేస్తే నేను ఎంత దూరం వెళ్తున్నాను, సో ఎక్కువ దూరం వెళ్తే మనకి మంచి మైలేజ్ వస్తున్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు పెట్రోల్ వేస్తే 1 కిలోమీటర్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 కిలోమీటర్స్ పర్ లీటర్ వెళ్తున్నాను అనుకోండి. అదే ఇథనాల్ వేస్తే నేను 15 కిలోమీటర్ పర్ లీటర్ వెళ్తున్నాను అనుకోండి. అలాగే నేను ఐసోబ్యూటనాల్ వేస్తే
అరౌండ్ 18.5 కిలోమీటర్ పర్ లీటర్. సో ఇదేంటి, ఇది దగ్గర టు మనకి పెట్రోల్ వాడుతున్నట్టు కదా. సో ఇథనాల్ మనకి ఎందుకు వాడుతున్నాం, మనకి ఇట్ ఈస్ అ క్లీన్ ఫ్యూయల్ అని చెప్పి. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఎఫిషియన్సీ అన్నది, మైలేజ్ అన్నది తక్కువ వస్తుంది, కానీ దీన్ని క్లీన్ ఫ్యూయల్ కాబట్టి వాడుతున్నాం అన్నమాట. కానీ ఐసోబ్యూటనాల్ ఏంటంటే ఇది ఒక బయోఫ్యూయల్, అంటే క్లీన్ ఫ్యూయల్ అంతేకాకుండా అండ్ మైలేజ్ కూడా ఇంచుమించు మనకి పెట్రోల్ ఎంత ఇస్తుందో అంతే మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఐసోబ్యూటనాల్ అన్నమాట. ఓకే, next, it absorbs less moisture from the atmosphere, reducing storage and fuel system challenges. And alage it is less corrosive to the fuel system components, pipelines and storage infrastructure. It means that corrosive ante rust, దీనికి రస్ట్ పట్టే గుణం తక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకే మనకి ఇంజన్స్ మీద అండ్ అది ఫ్లో అయ్యే మిషన్స్ మీద ఇంపాక్ట్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది, జెంటల్గా ఉంటుంది, కరోషన్ ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇట్ క్యాన్ బి యూస్డ్ విత్ రిలేటివ్లీ ఫ్యూయర్ మోడిఫికేషన్ టు ఎగ్జిస్టింగ్ ఇంజన్స్ అండ్ ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్. సో ఏదైనా ఫ్యూయల్ మనం యూస్ చేయాలంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఫ్యూయల్ ఇంజన్ దాన్ని అది కంపాటబుల్లా కాదా అని చెప్పి. సో ఈ ఐసోబ్యూటనాల్కి ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్ ఇంజన్స్కి కొంచెం మార్పులు చేస్తే చాలు, దీన్ని మనం యూస్ చేయొచ్చు మాట. ఓకే, ట్యాక్స్ ఫ్రీ గవర్నమెంట్ బాండ్స్ ఫర్ ఫారెన్ ఇన్వెస్టర్స్. సో మనం ఫారెన్ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్కి ట్యాక్స్ ఫ్రీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అబాలిష్డ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ ఫారెన్ institutional investors and foreign portfolio investors in investments in government securities with effect from April 1st, 2026. సో మనకి ఇండియాలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన మెషర్మెంట్. సో అసలు జనరల్గా మనకి ఎలాగ ట్యాక్సెస్ ఉంటాయి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి చూద్దాం. సో ఫారెన్ ఇన్వెస్టర్ విల్ నో లాంగర్ టు రిక్వైర్డ్ టు పే 12.5% long-term capital gain tax on government bonds investment and 30% short-term capital gain tax on government bond investments. So మనకి లాంగ్ టర్మ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎప్పుడైనా ఫారిన్ ఇన్వెస్టర్ మనకి గవర్నమెంట్ బాండ్స్ మీద, అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ మీద మనకి ఇన్వెస్ట్ చేస్తూ అండ్ వాటికి ఆ గవర్నమెంట్ మెచ్యూరిటీ టైం మోర్ దెన్ 12 months ఉన్నాయనుకోండి, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు మనం. సో ఇలాంటి వాటి మీద వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ మీద 12.5% కట్టాలన్నమాట. అలాగే ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే గవర్నమెంట్ బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఇస్ లెస్ దెన్ 12 months ఆర్ లెస్ మాట, అలాంటి వాటి మీద ట్యాక్స్ జనరల్గా ఎంత పడుతుంది, 30% పడుతుంది మాట. అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఎర్న్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ మాట. అంటే మనకి సంథింగ్ లైక్ ఇప్పుడు ఏంటి మనకి withhold tax అంటే a tax deducted at source on interest earned by non-resident investors from government bonds. సో ఇవన్నీ చూసుకోండి, ఇది గవర్నమెంట్ బాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ మీద. సో ఇక్కడ ఏదైనా ట్యాక్స్ మనకి గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ మీద ఎవరైనా ఫారిన్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసినప్పుడు సో వాళ్ళకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ వాళ్ళకి ఇవ్వాలి కదా తిరిగి ఆ ప్రాఫిట్తో కలిపి, అలాంటప్పుడు ట్యాక్స్ అట్ సోర్సే కట్ చేసుకుంటుంది అన్నమాట. దాన్నే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. సో అది కూడా మనకి తగ్గించడం జరిగిందన్నమాట. ఓకే, సో ద ట్యాక్స్ ఎగ్జెప్షన్స్ విల్ అప్లై టు బోత్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ అలాగే మనకి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో ఈ పర్టికులర్ ట్యాక్స్ ఎగ్జెప్షన్స్ అన్నవి మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్ అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వీళ్ళకి కూడా అప్లై అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో రీజన్స్ బిహైండ్ ద డెసిషన్ ఏంటంటే, ద మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఫారిన్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అన్నవి పెంచాలని చెప్పి ఒక పర్టికులర్ ఉద్దేశం అన్నమాట. అలాగే సపోర్ట్ ద రూపీ, బ్రిడ్జ్ ద ప్రాజెక్టెడ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిషియెంట్ అంటే ఏంటంటే మనకి ఫారెన్ కరెన్సీ ఈస్ గోయింగ్ అవుట్ మోర్ దెన్ కమింగ్ ఇన్. సో ఏదైనా కంట్రీలో ఏంటంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఫారెన్ కరెన్సీ అన్నది మన కంట్రీ నుంచి బయటకు ఎక్కువ వెళ్తుంది, మనకి రావడం తక్కువ అవుతుంది, దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ అంటారు. అండ్ ఇది ఎలాంటి సిచ్యువేషన్లో అవుతుందంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటుంటే మోర్ దెన్ ఎక్స్పోర్ట్, ఇలాంటి సిచ్యువేషన్లో మనకి జనరల్గా అవుతుంది అన్నమాట.
అలాగే మనం ఎన్హాన్స్ ఎక్స్టర్నల్ సెక్టర్ స్టెబిలిటీ అమౌంట్ వీక్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ మాట. సో ఇలా వీటిని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద మెజర్మెంట్. నెక్స్ట్, ఇండియాస్ జీడిపి గ్రోత్ అట్ 7.7% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. సో ఇక్కడ న్యూస్ ఎందుకుందంటే ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ రిలీజ్ ద ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీడిపి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 showing that India's economy expanded at 7.7% higher than earlier estimates of 7.6% and significantly above 7.1% growth recorded in 2024-25. సో మనకి ఇక్కడ న్యూస్ ఏం చెప్తుందంటే 2024-25లో మన గ్రోత్ రేట్ 7.1% ఉంది. కానీ ఎస్టిమేటెడ్ మనం ఏమనుకున్నాం 2025-26కి వచ్చేసరికి ఎస్టిమేటెడ్ అది 7.6 అనుకున్నాం. కానీ యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇప్పుడు మన గ్రోత్ రేట్ ఎంత ఉంది? 7.7% ఉంది. సో ఇది చాలా గుడ్ న్యూస్ మాట. సో ఇది మనకి అందుకే న్యూస్లో ఉందన్నమాట. జీడిపి గ్రోత్ రేట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 మనకి 7.7% మాట. సో మనకి పర్టికులర్ జీడిపి ఇస్తున్నప్పుడు సో ఎకానమీ ఎలా పర్ఫామ్ చేసింది, ఆ గ్రోత్ రేట్ రావడానికి ఫ్యాక్టర్స్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అవేంటో చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ మనకి వాట్ ఎవర్ ద గ్రోత్ రేట్ వీ హ్యావ్ సీన్ మనకి ఇంప్రూవ్ అయింది కదా. మనకి 24-25తో గ్రోత్ రేట్ అన్నది ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్మెంట్కి మెయిన్ కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. సో ఇండియాలో మనం ఏంటి ఎక్కువ సర్వీస్ సెక్టర్ అంటాం, తర్వాత మనకి ప్రైమరీగా మనం అగ్రికల్చర్ సెక్టర్ అంటున్నాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నది కొంచెం తక్కువ పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాం. సో అది ఇంప్రూవ్ అవ్వాలి అని ఎప్పుడు మనం స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలని చూస్తున్నాం. సో దానికి ఫ్రూట్స్ వస్తున్నాయనే చెప్పాలి మనం. సో మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ ఎక్స్పాన్షన్ అన్నది recorded a robust growth of 10.7% in financial year 25-26. ఇది ఒక డబుల్ డిజిట్లోకి వెళ్ళింది. ఇది చాలా మంచి విషయం అన్నమాట. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సర్వీస్ సెక్టర్. ఎప్పట్లాగా సర్వీస్ సెక్టరే మనకి కింగ్ లా ఉంది. సో జనరల్గా మనం జీడిపిని 3 సెక్టర్స్లో చూస్తాం కదా. అగ్రికల్చరల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రీస్ అలాగే సర్వీస్ సెక్టర్, టూరిజం ఇలాంటివన్నీ. Okay, so the service sector comprises trade, repair, hotels, transport, communication, broadcasting, storage grew at 11%. సో ఈ రెండిటికి పెద్ద తేడా లేదు. సో అది మనకి గ్రోత్ ఎంత ఉంది? మనకి 11% ఉంది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. అండ్ కన్జంప్షన్ లెడ్ గ్రోత్. సో మనకి కన్జంప్షన్ అన్నది మెయిన్ ఫ్యాక్టర్గా మనకి జీడిపి ఇంక్రీజ్ అవడానికి కారణం కన్జంప్షన్ అన్నది మెయిన్ ఫ్యాక్టర్ అన్నమాట. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కీ మెజర్ ఆఫ్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ గ్రూ అట్ 7.7%. సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అది కూడా ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అన్నది మనకి ఇంక్రీజ్ అయింది. ఇది కూడా చాలా మంచి సంకేతం. జనరల్గా గవర్నమెంట్ స్పెండ్ చేస్తే ఏమవుతుంది? అది ట్యాక్స్ మనీయే కదా. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్పెండ్ చేస్తున్నారంటే ప్రైవేట్ దగ్గర అంటే హౌస్ హోల్డ్స్ లాట, మీరు నేను అండ్ అలాగే మనకి ప్రైవేట్ కంపెనీస్ ఇలా మాట. సో ఎప్పుడు ఎవరి దగ్గరైనా ఎప్పుడు స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? డబ్బులు ఉంటేనే కదా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. సో మనకి ఈవెన్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కూడా మనకి ప్రైవేట్ లెడ్ ఉంది కాబట్టి ఇది కూడా చాలా మంచి సూచన. అండ్ ఇది మనకి 7.7% అన్నమాట. రైజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ ఇండికేటర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అసెట్ క్రియేషన్ గ్రూ బై 8.2%. సో ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి? మనకి మెట్రోస్, రైల్వే ప్రాజెక్ట్స్, ఓకే, ఇలా మనకి లైక్ ఎయిర్పోర్ట్స్ అలాగే మనకి పోర్ట్స్ ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేస్తే వాటిని ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్స్ అంటారు అన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే ఇవి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఇంకా గ్రోత్ ప్రొపెల్ చేస్తాయి అన్నమాట. సో ఈవెన్ మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా 8.2%, ఇది కూడా మంచిగా గ్రో అయిందన్నమాట. సో ఉదాహరణకు ఎలా అంటే మనం ఇప్పుడు డబ్బులు దాచుకొని ఒక గోల్డ్ కొనుక్కోవడం లేకపోతే స్థలం కొనుక్కోవడం ఇవన్నీ ఏంటి? ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్స్ అన్నమాట. ఎందుకంటే అవి మనకి ఫ్యూచర్లో కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో అలాగే గవర్నమెంట్ మెట్రోస్కి, రైల్వేస్కి ఇలా స్పెండ్ చేస్తే దాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. సో అది కూడా మనకి 8.2% అయింది. సో ఇది కూడా చాలా మంచి సూచన అన్నమాట. ఓకే, సో జీడిపి గురించి తెలుసుకుందాం. సో జీడిపి ఈజ్ ద టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ విత్ ఇన్ అ కంట్రీస్ డొమెస్టిక్ టెరిటరీ డ్యూరింగ్ అ స్పెసిఫిక్ టైం పీరియడ్. జనరల్గా ఒక 1 year అన్నమాట. సో 1 yearలో ఒక పర్టికులర్ కంట్రీ తయారు చేసిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్
వాల్యూ ఎంత ఉంటుందో, మానిటరీ వాల్యూ ఎంత ఉంటుందో దాన్నే జీడిపి అంటారు. సో ఒక కంట్రీ ఒక 1 yearలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేసింది, దాని ఫైనల్ మానిటరీ వాల్యూ is nothing but gross domestic product of that particular country మాట. ఓకే, సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు మనకి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్న మినిస్ట్రీ ఈ పర్టికులర్ జీడిపి ఫిగర్స్ని మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో బేస్ ఇయర్ మనం ఈ మధ్య చూసాం కదా, 2022 to 23కి చేంజ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడిపి అన్నది మనకి 3 మెయిన్ మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఎక్స్పెండిచర్ మెథడ్, ఇన్కమ్ అప్రోచ్ అండ్ ప్రొడక్షన్ ఆర్ వాల్యూ యాడెడ్ అప్రోచ్ మాట. ఈ 3 మెథడ్స్లో మనకి జీడిపి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో వీటి గురించి వివరాలు అన్నవి మీరు మళ్ళీ రివైజ్ చేసుకోండి, మీ బేసిక్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకుంటే ఇంకొంచెం మీకు గుర్తుంటుంది అన్నమాట. ఓకే, డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఇదొక న్యూ ఇనిషియేటివ్ మాట. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంకా అకౌంటింగ్ అన్నది ఇంకొంచెం క్లారిటీ రావాలి అట్ ద బేస్ లెవెల్ కోసం. సో ఈ పర్టికులర్ దానికోసం తీసుకున్న ఇనిషియేటివే ఈ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మాట. సో జనరల్గా మనకి జీడిపి అంటే ఏంటి? జీడిపి అన్నది మనకి నేషనల్ లెవెల్లో ప్రొడక్షన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అండ్ ఫైనల్ వాల్యూ అకౌంటింగ్ కోసం యూజ్ చేసేదే ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అలాగే మనకి వేరియస్ స్టేట్స్ ఉంటాయి కదా, సో స్టేట్ లెవెల్లో మనకి జిఎస్డిపిలు అని చెప్పి ఉంటాయి అన్నమాట. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మాట. సో వివిధ స్టేట్స్ ఉంటే వాటికి ఇలా మనకి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఆ స్టేట్లో ఎంత ప్రొడక్షన్ జరిగింది, దాని ఫైనల్ వాల్యూ ఎంత 1 yearకి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దానికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. ఏపీకి, తెలంగాణకి, అలాగే కర్ణాటకకి చూసుకుంటారు. సో మనకి జీడిపి ఎలా వస్తుందంటే అన్ని స్టేట్స్ యావరేజ్ తీసుకుంటూ ఫైనల్గా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొడక్షన్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చేదే ఈ నేషనల్ జీడిపి మాట. సో అలాగే ఇప్పుడు ఈ గ్రాస్ జిఎస్డిపి ఎలా వస్తుంది మనకి? ఈ స్టేట్స్ అన్నవి వేరియస్ డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అవుతాయి కదా. సో ఈ డిస్ట్రిక్ట్స్ దగ్గర ఉన్న ప్రొడక్షన్ అంతా క్యూములేట్ చేసుకుంటూ మనకి స్టేట్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న ప్రొడక్షన్ని కౌంట్ చేయడానికి ఆర్ అకౌంట్ చేయడానికి తీసుకొస్తున్న మెషరే ఈ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మాట. ఓకే, సో ఇక్కడ మనం అకౌంటింగ్, మానిటరీ అకౌంటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇది కొత్త ఇనిషియేటివ్ అన్నమాట. సో ఇది ఇప్పుడు న్యూస్లో ఎందుకుందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అని చెప్పి డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అన్నవి ఇవ్వడం జరిగింది అన్నమాట. చూద్దాం. దెన్ ద నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ has uploaded the draft guidelines for compilation of district domestic product estimates with the base year 2022 to 23. సో మనకి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తున్న నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అన్నది ఈ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని క్యాలిక్యులేట్ ఎలా చేయాలో దాని గైడ్ లైన్స్ అన్నవి మనకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం జరిగింది. అది కూడా డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అన్నవి. సో దాని గురించి ఇది న్యూస్లో ఉందన్నమాట. మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ డిడిపి గురించి తెలుసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనం ఇప్పుడు ఫార్మల్గా చూద్దాం. సో అబౌట్ అంటే ద గైడ్ లైన్స్ ప్రొవైడ్స్ అ కాంప్రహెన్సివ్ అండ్ యూనిఫామ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద కంపైలేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎస్టిమేట్స్ అక్రాస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ, కంపారబిలిటీ అండ్ మెథడాలజీ స్టాండర్డైజేషన్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎకనామిక్ ఎస్టిమేట్స్. సో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేయాలి, ఫైన్, కరెక్టే. కానీ ఏంటి, మనకి అందరూ కామన్ మెథడ్ యూజ్ చేసి చేయాలి కదా. ఇందాక మనం చూసాం కదా, ఇప్పుడు జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ 3 మెథడ్స్ యూజ్ చేస్తున్నాం. ఈ 3 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేసిన అదే పర్టికులర్ మనకి జీడిపి ఫిగర్ అన్నది రావాలన్నమాట. సో అలాగే ఇక్కడ మనకి డిడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఒక స్టాండర్డ్ మెషర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. సో దట్ ఏంటంటే మనకి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అలాగే యూటీస్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అందరూ కామన్ మెథడ్ ఫాలో అయితే ఏంటంటే కంపేర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. Okay, so DDP annadi, it measures the total value of all goods and services produced within a district during a specific year, that is usually
a year. Okay, so it is a district level version of GDP at national level and GSDP at the state level. It helps us to understand how much a district contributes to the economy and which sectors are important there. So దీని వల్ల ఏంటంటే మనకి గ్రౌండ్ లెవెల్లో డేటా అన్నది బాగా వస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడు ఇండియా లెవెల్లో సర్వీస్ సెక్టర్ అన్నది బాగా చేస్తుందని చెప్తున్నాం. అలాగే మనం ఏంటి అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువ మనకి ఇన్కమ్ తక్కువ వస్తుంది, కానీ ఎంప్లాయ్మెంట్ అన్నది ఎక్కువ అక్కడి నుంచి వెళ్తుంది. ఇలా ఎలా మనకు తెలుస్తున్నాయి? సో మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల. సో అలాగే ఇప్పుడు దాన్ని ఆ స్ట్రక్చర్ని మార్చాలంటే మనం గ్రౌండ్ లెవెల్లో మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నది మనం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం కదా. సో దాన్ని ఇంప్రూవైజ్ చేయాలంటే ఎక్కడ ఏ డైమెన్షన్లో ఇంప్రూవైజ్ చేయాలో తెలియాలి. సో తెలియాలి అంటే ఏ డిస్ట్రిక్ట్ నుంచి మనకి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడి నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, ఎక్కడి నుంచి ఎంత పొటెన్షియల్ ఉందో తెలియాలి అంటే మనం గ్రౌండ్ లెవెల్లో క్యాలిక్యులేషన్స్ అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని ఉద్దేశించి తీసుకొస్తున్న మెషరే ఈ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అన్నమాట. Okay, so it is useful for comparing the economic performance of different districts, identify economically backward districts, planning and targeting local development programs more effectively. So మనకి పై లెవెల్లో చేంజెస్, టాప్ లెవెల్లో చేంజెస్ రావాలి అంటే అవి ఏంటంటే బాటమ్ లెవెల్లో చేంజెస్ వస్తేనే ఇవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదో ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఇండస్ట్రీస్ బెల్ట్ ఉంది. ఓకే, సో అక్కడ ఏంటంటే రా మెటీరియల్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ అనుకోండి, రా మెటీరియల్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్కోప్ ఎక్కువ ఉంది అనుకోండి. సో ఉదాహరణకి అక్కడ మనకి రోడ్లు అవి సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే సో ట్రాన్స్పోర్ట్ అవి ప్రాపర్గా ఉండట్లేదు అండ్ టైమ్లీగా మనకి డెలివర్ చేయలేకపోతున్నాం. సో అంటే ఆ డిస్ట్రిక్ట్స్కి పొటెన్షియల్ ఉంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయలేకపోవడం వల్ల అది గ్రో అవ్వట్లేదు మనం. సో దీనివల్ల నేను DDPని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు ఆ గ్రౌండ్ రియాలిటీ అన్నది నాకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. 2-3 టైమ్స్కి నాకు అది డిస్ప్లే అయినప్పుడు ఆటోమేటిక్గా నా అటెన్షన్ అన్నది ఏమవుతుంది, ఇక్కడ నాకు స్కోప్ ఉంది, దీని మీద నాకు కొంచెం ఇంప్రూవ్ చేస్తే నాకు రిజల్ట్ బెటర్గా వస్తుందని చెప్పి అక్కడ నేను రోడ్ వేయడం ప్రారంభిస్తాను అన్నమాట. సో ఇలాంటి చేంజెస్ ఎప్పుడు నాకు చేయడం అవుతుందంటే నేను ఎనాలిసిస్ చేస్తేనే నాకు ఆ చేంజెస్ అన్నవి చేయడం అవుతుంది. సో దాని గురించి గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయం అన్నమాట ఇది. Okay, so India ranks 5th in the military spending, 2nd in the arms imports. So మనకి రీసెంట్గా ఒక రిపోర్ట్ అన్నది రిలీజ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ as SIPRI రిపోర్ట్ అంటాం. సో ఇదేంటంటే మనకి వేరియస్ గవర్నమెంట్స్ ఇన్ ద వరల్డ్ ఎలా మనకి మిలిటరీ మీద స్పెండ్ చేస్తున్నాయో దాని అనాలిసిస్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో అది దాన్ని రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అది రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి చూద్దాం. యాజ్ పర్ ద డేటా కంపైల్డ్ బై SIPRI military expenditure database, India remained the world's 5th largest military spender in 2025 with expenditure about $92.1 billion, and it ranked behind United States, China, రష్యా అండ్ జర్మనీ. సో వరల్డ్లో ఇండియా మన మిలిటరీ స్పెండింగ్ ఎంత చేసింది 2025లో 5th ప్లేస్ వచ్చింది మాట. సో ఫస్ట్ ప్లేయర్స్ ఎవరు? యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా, జర్మనీ అండ్ మనకి 5th ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. అలాగే మనకి ఇండియా వరల్డ్లో ఇంపోర్టర్స్లో సో ముఖ్యంగా మనకి ఇంపోర్ట్ చేసుకోవడంలో, ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకోవడంలో వరల్డ్లో ఎవరు 2nd ప్లేస్లో ఉన్నారంటే ఇండియా ఈజ్ ఇన్ ద 2nd ప్లేస్ మాట. అలాగే ఇంకొక డేటా ఏం చెప్తుందంటే ద వరల్డ్ మిలిటరీ బర్డన్, ద షేర్ ఆఫ్ ద గ్లోబల్ గ్రాస్ GDP devoted to military expenditure went from 2.4% in 2024 to 2.5%. సో వరల్డ్లో మొత్తం జీడిపిని అంతా కలిపితే సో మొత్తం జీడిపిలో ఎంత పర్సెంట్ మనం మిలిటరీ కోసం మొత్తం వరల్డ్ కంట్రీస్లో జీడిపిని మొత్తం ఎంత పర్సెంట్ వాళ్ళు కేటాయిస్తున్నారంటే 2.5% కేటాయిస్తున్నారు అనమాట. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 1% అన్నది ఇంక్రీజ్ అయింది. సో ఇది వరల్డ్ జీడిపిని అన్ని క్లబ్ చేస్తే మొత్తం వరల్డ్ జీడిపిలో ఎంత పర్సెంట్ మిలిటరీ కోసం మనం స్పెండ్ చేస్తున్నాం అందరు దేశాలు కలిపి 2.5%. ఇట్స్ అ హ్యూజ్ నెంబర్ ఓన్లీ. Okay, so global military expenditure alage India's defense spending increased by 8.9% compared to 2024. So mana GDP lo enta spend chestunnam manam 2025లో 2024తో కంపేర్ చేస్తే మనది 8.9% అన్నది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అన్నమాట. అలాగే మనకి ఆర్మ్ ఇంపోర్ట్ అన్నది కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పాను కదా, 2nd ప్లేస్ ఉంది ఇండియా. సో ఇదేంటంటే ఇండియాస్ ఆర్మ్ ఇంపోర్ట్స్ ఫెల్ బై 4% బిట్వీన్ 2016 to 2021 to 25. సో 21 to 25తో ఈ పర్టికులర్
టైం పీరియడ్స్లో కంపేర్ చేస్తే మనకి 4% తగ్గింది, కానీ స్టిల్ ఇండియా ఏంటి సెకండ్ ప్లేస్లో ఉంది ఆర్మ్ ఇంపోర్ట్స్లో. అలాగే ద డిక్లైన్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ఇండియాస్ గ్రోయింగ్ ఎబిలిటీ టు డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెపన్స్ డొమెస్టిక్లీ. సో ముఖ్యంగా ఈ డిక్లైన్ దేనివల్ల ఉందంటే ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అని తీసుకొచ్చింది కదా, అంటే ఇండియాలోనే సెల్ఫ్ రిలయంట్గా తయారు చేసుకోవాలి అని చెప్పి. సో ఇండిజీనియస్ టెక్నాలజీ, ఇండిజీనియస్ డెవలప్మెంట్ మీద ఇండియా ఫోకస్ చేసింది. సో దానివల్ల మనకి ఇంపోర్ట్స్ అన్నవి తగ్గాయని చెప్తున్నారు అనమాట. కానీ హవెవర్ సమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ హ్యావ్ ఫేస్ డిలేస్. సో ఈవెన్ దో ఇండియాలో మనకి ఇండిజినియస్గా తయారు చేస్తున్నా అవి అనుకున్న టైంకి డెలివర్ అవ్వట్లేదు, ఎందుకంటే డిలే అవ్వడం వల్ల అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మేజర్ ఆర్మ్స్ సప్లైస్ టు ఇండియా. సో మనం చెప్పాం కదా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా సెకండ్ ప్లేస్ అని చెప్పి వరల్డ్లో. సో ఎక్కడి నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది? ఫస్ట్ ప్లేస్ మనకి రష్యా దగ్గర నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది, లార్జెస్ట్ సప్లయర్ మాట, ప్రొవైడింగ్ 40% ఆఫ్ ఇండియాస్ ఆర్మ్ ఇంపోర్ట్స్. సో మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆర్సెనల్లో ఎక్కువ శాతం రష్యా నుంచి చేసుకుంటున్నాం, మొత్తం దాంట్లో 40% రష్యా దగ్గర నుంచే వస్తుంది. అలాగే ఫ్రాన్స్ అన్నది సెకండ్ లార్జెస్ట్ సప్లయర్ మాట. సో మనకి 29% ఫ్రాన్స్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఇజ్రాయిల్ అన్నది థర్డ్ ప్లేస్ తీసుకుంటుంది, అది 50% మాట. కానీ రష్యా స్టిల్ మనకి లార్జెస్ట్ సప్లయర్ అయినా సో రష్యా షేర్ అన్నది మనకి విత్ టైం తగ్గుతూ వస్తుంది మాట. సో 2011 to 15 చూస్తే మనం రష్యా దగ్గర నుంచి 70% ఆఫ్ ఇంపోర్టెడ్ ఆర్మ్స్ ఆర్సెనల్ నుంచి 70% మనకి రష్యా నుంచి వచ్చేది. అది 2016 to 20 ఈ ఇయర్కి వచ్చేసరికి 51% తగ్గింది. అండ్ 21 to 25కి వచ్చేసరికి అది 40%కి తగ్గింది అన్నమాట. బట్ స్టిల్ రష్యా మెయింటైన్ చేస్తుంది లార్జెస్ట్ సప్లయర్గా. ఓకే, సో అలాగే ఇప్పుడు సిప్రీ గురించి తెలుసుకుందాం. సో సిప్రీ అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాట. సో చెప్పాను కదా ఇది ఒక ఆర్గనైజేషన్, ముఖ్యంగా మనకి వరల్డ్లోని ట్రేడ్, ముఖ్యంగా ఆర్మ్స్ ట్రేడ్ గురించి ఓపెన్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన డేటా దగ్గర నుంచి అది రీసెర్చ్ చేస్తూ మనకి ప్రతి ఏటా ఆ రీసెర్చ్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇది స్టాక్ హోమ్లో ఉండడం జరుగుతుంది. సో ఇట్స్ అ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ డెడికేటెడ్ టు రీసెర్చ్ అండ్ కాన్ఫ్లిక్ట్, ఆర్మ్స్ కంట్రోల్ అండ్ డిసార్మ్మెంట్. సో ఇదేంటంటే ఆర్మ్స్ కంట్రోల్ అండ్ డిసార్మ్మెంట్ ఉద్దేశంతో ముఖ్యంగా ఒక డెడికేటెడ్గా ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో వరల్డ్లో ఆర్మ్స్ అన్నవి ఎలా వెళ్తున్నాయి, చేతులు ఎలా మారుతున్నాయి, అండ్ ముఖ్యంగా ఏ దేశాలు ఎంత స్పెండ్ చేస్తున్నాయో వీటి మీద ఓపెన్ సోర్స్ డేటా అన్నమాట. అంటే ఓన్గా ఇది డేటా క్రియేట్ చేసుకోదు. సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న డేటా బట్టే అది కలెక్ట్ చేసుకుంటూ దాని నుంచి వస్తున్న ఎనాలిసిస్ అంతా మనకి ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966 అండ్ ఇట్ ప్రొవైడ్స్ డేటా అనాలిసిస్ అండ్ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ ఓపెన్ సోర్సెస్ టు పాలసీ మేకర్స్, రీసెర్చర్స్, మీడియా అండ్ ద ఇంట్రెస్టెడ్ పబ్లిక్. సో బేస్డ్ ఇన్ స్టాక్ హోమ్ మాట. అండ్ దీని విజన్ ఏంటి? ఇట్స్ విజన్ ఈజ్ అ వరల్డ్ ఇన్ విచ్ సోర్సెస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ అండర్స్టూడ్, కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ప్రివెంటెడ్ ఆర్ రిజాల్వ్డ్ అండ్ పీస్ ఈజ్ సస్టైన్డ్. సో ఇలా డేటా పబ్లిష్ చేయడం వల్ల వరల్డ్లో ఉన్న సినారియో ఏంటి, ఇన్సెక్యూరిటీస్ ఏంటి, ఏ కంట్రీస్ మధ్య ఫ్యూచర్లో వార్ రావచ్చు, ఇలాంటి డేటా మీద అది అనాలిసిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ప్రివెంటివ్గా మనకి సిచ్యువేషన్ చెప్తుంది, దానివల్ల మనం పీస్ని అచీవ్ చేయొచ్చు అని చెప్తుంది. ఓకే, కాబుల్ అండ్ లిథియం ఎక్స్ప్లోరేషన్ ఇన్ అర్జెంటీనా. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్, దాన్నే షార్ట్ ఫామ్లో కాబిల్ అంటారు, హ్యాస్ సెక్యూర్డ్ 5 critical mineral blocks in Argentina for deep exploration of lithium in the Catamarca province. సో ఇదేంటి అర్జెంటీనాలో ఉన్న ఒక ప్రావిన్స్ మాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనకేంటంటే ఈ కాబిల్ అన్నది ఒక అగ్రిమెంట్ చేసుకుంది ముఖ్యంగా లిథియం ఎక్స్ప్లోరేషన్ మీద. సో అందుకు ఇది న్యూస్లో ఉంది మాట. సో దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం తెలుసుకోవాలి, వేరియస్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నమాట. సో ఈ కాబిల్ అన్నది ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్, ఇట్స్ అ పబ్లిక్ సెక్టర్ జాయింట్ వెంచర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మాట. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మీద వర్క్ చేస్తున్న ఒక PSU మాట, పబ్లిక్ సెక్టర్ యూనిట్. సో ఇది 2019లో ఫామ్ అయింది, ముఖ్యంగా టు ఐడెంటిఫై, ఎక్వైర్ అండ్ డెవలప్ క్రిటికల్ మినరల్ అసెట్స్ అబ్రాడ్. సో మనకి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అన్నది చదివాం కదా. సో దానికోసం అంటే క్రిటికల్ మినరల్స్ అంటే ఏం చెప్పాను, మనకి ఇంపార్టెంట్ మినరల్స్ లైక్ ఏంటి, మనకి ఈవీస్లోని అలాగే ఎలక్ట్రానిక్స్లోని మనం దేని మీద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నామో
వాటిలో ఉన్న రా మెటీరియల్స్ని మనం క్రిటికల్ మినరల్స్ అంటారని చెప్పాను, ముఖ్యంగా లిథియం ఇలాంటివన్నీ. ఓకే, సో ఈ పర్టికులర్ కాబుల్ అన్నది ఒక పిఎస్యు మాట. మెయిన్లీ ఇది డెడికేటెడ్గా దేనికోసం వర్క్ చేస్తుంది, క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మనకి రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడానికి ఎస్టాబ్లిష్ అయిన ఒక పర్టికులర్ యూనిట్ మాట. ఇది గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇదేంటి, ముఖ్యంగా ఇది జాయింట్ వెంచర్ అని చెప్పాను కదా, జాయింట్ వెంచర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. సో ఎవరి మధ్య జాయింట్ వెంచర్ ఇది, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, హిందుస్థాన్ కోపర్ లిమిటెడ్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్. సో ఇవి కూడా గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీ. సో వీళ్ళందరూ కలిపి ఒక పర్టికులర్ ఇనిషియేటివ్గా ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్గా ఫామ్ అయిందే ఈ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ముఖ్యంగా ఇది క్రిటికల్ మినరల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి మనకి ముఖ్యంగా అబ్రాడ్ నుంచి తెచ్చుకొని చూసుకోవడానికి ఫామ్ అయిన ఒక పర్టికులర్ డెడికేటెడ్ ఇనిషియేటివ్ అన్నమాట. ఓకే, సో వై ఆర్ క్రిటికల్ మినరల్స్ ఇంపార్టెంట్. సో క్రిటికల్ మినరల్స్ అంటే మీకు చెప్పాను కదా, ముఖ్యంగా అవి మనకి ఎలక్ట్రానిక్స్లోని మనకి ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ అన్నమాట. ఓకే, సో మనకి హై ఎకనామిక్ ఇంపార్టెన్స్ అండ్ ఫేస్ సప్లై చైన్ రిస్క్స్. సో ఈ క్రిటికల్ మినరల్స్కి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ప్రతి కంట్రీకి ఇది కావాలనుకుంటున్నా ఈ రిసోర్స్ అన్నవి మనకి ఈజీగా నేచర్లో అవైలబుల్గా లేవు అన్నమాట. చాలా కొన్ని ప్రాంతాల్లోనే కాన్సన్ట్రేట్ అయ్యాయి. సో అందుకే సప్లై చైన్ రిస్క్తో ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది. సో దాన్ని మనం సప్లై చైన్ రిస్క్ రాకుండా మనకి ఎప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే రా మెటీరియల్స్ ఉండాలి. సో రా మెటీరియల్స్కి కంటిన్యూస్ సప్లై కోసం ఫామ్ అయిన ఇనిషియేటివే ఇది మాట. ఓకే, సో లిథియం అన్నది ఇప్పుడు ఈ పర్టికులర్ ఖనిజ్ అన్నది అర్జెంటీనాకి ఎందుకు వెళ్ళింది అంటే ముఖ్యంగా లిథియం రిజర్వ్స్ కోసం వెళ్ళింది అన్నమాట. సో లిథియం ఇస్ అ క్రిటికల్ మినరల్ యూస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్, రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, డిఫెన్స్ టెక్నాలజీస్, ఇలా వీటిలో ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనకి ఈ కాబుల్ అన్నది మనకి అర్జెంటీనాలో 5 బ్లాక్స్ని అది అగ్రిమెంట్ చేసుకుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఈ పర్టికులర్ ఈ అర్జెంటీనా, బొలీవియా అండ్ చైలీ ఇవి ఎక్కడుంటాయి, మనకి కాంటినెంట్ ఆఫ్ సౌత్ అమెరికా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో దీన్నే లిథియం ట్రయాంగిల్ అంటారు. దేన్ని అంటారు, ఈ 3 కంట్రీస్లో ముఖ్యంగా బొలీవియా, చైల్ అండ్ అర్జెంటీనా ఈ 3 ప్రాంతాల్లో మనకి సౌత్ అమెరికాలో ఉంటాయి అన్నమాట. ఈ 3 ప్రాంతాల్లో లిథియం రిజర్వ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అందుకే దీన్ని లిథియం ట్రయాంగిల్ అంటారు అన్నమాట. సో ఇది చాలా క్రూషియల్ అన్నమాట. సో ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గుర్తుంచుకోండి. సో ఈ కాబుల్ అన్నది దేనికి ఫామ్ అయింది, ముఖ్యంగా క్రిటికల్ మినరల్ అసెట్స్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ అబ్రాడ్ వాటి గురించి ఫోకస్డ్గా ఉండడానికి ఫామ్ అయిన ఇనిషియేటివ్. ఇది 2019లో ఫామ్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.